Hello, good evening. Welcome to ARS News Channel. Today, top headlines: Naxals Free India. మావోయిస్టుల ఎన్కౌంటర్పై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు. పెనుగంచిప్రోలు తిరునాళ్లలో విషాదం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి. తీవ్ర విషాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం. వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర. కేటీఆర్ సంచలన ప్రకటన. అనంతపురం జిల్లా పెన్నాహుబిలంలో హుండీలోని నగల మూట మాయం. తెల్లారేసరికే ప్రత్యక్షం. దేవుడితో పెట్టుకుంటే అంతే. L2 ఎంపురాన్ సినిమాకి ప్రభాస్ సపోర్ట్. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ వైరల్. మార్చి 20, 2025 నాటి స్టాక్ మార్కెట్ వివరాలు. సెన్సెక్స్ మరియు నిఫ్టీ 899 పాయింట్లు పెరుగుదల. గ్రీన్లో క్లోజ్ అయిన టుడే మార్కెట్స్. నక్సల్ ఫ్రీ ఇండియా. మావోల ఎన్కౌంటర్పై అమిత్ షా సంచలన పోస్ట్. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై హోంమంత్రి అమిత్ షా ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు భారత సైనికులు నక్సల్ ముక్త్ భారత్ అభియాన్ దిశలో మరో పెద్ద విజయాన్ని సాధించారని పొగిడేశారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్స్ రహితంగా మారబోతోందంటూ పోస్ట్ పెట్టారు. ఈ మేరకు ఛత్తీస్గఢ్లో 22 మంది నక్సలైట్లు మరణించడంపై అమిత్ షా మాట్లాడుతూ, ఈరోజు మన సైనికులు నక్సల్ ముక్త్ భారత్ అభియాన్ దిశలో మరో పెద్ద విజయాన్ని సాధించారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, కాంకేర్లలో మన భద్రతా దళాలు నిర్వహించిన 2 వేర్వేరు ఆపరేషన్లలో 22 మంది నక్సలైట్లు హతమయ్యారు. మోడీ ప్రభుత్వం నక్సలైట్లపై కఠినమైన విధానంతో ముందుకు సాగుతోంది. లొంగిపోని నక్సలైట్లపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్ రహితంగా ఉంటుందన్నారు. తిరునాళ్లలో విషాదం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృత్యువు ఇలా కూడా వెంటాడుతుందా? పెనుగంచిప్రోలు తిరునల్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెత్. ఆ యువకుడికి 2 నెలల క్రితం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్లోని ఓ కంపెనీలో 2 నెలల క్రితం ఉద్యోగంలో చేరారు. అయితే ఊరిలో తిరునాళ్ల ఉండటంతో అక్కడ జరుగుతున్న ఎగ్జిబిషన్కు సోదరుడితో కలిసి వెళ్లారు. అక్కడ ఇద్దరు కలిసి పెనుగంచిప్రోలులో తిరునాళ్ల ఎగ్జిబిషన్లో జెయింట్ వీల్ ఎక్కారు. అయితే వారు కూర్చున్న తొట్టి ఊడి కింద పడింది. ఈ ఘటనలో ఐటీ ఉద్యోగి చనిపోగా అతడి సోదరుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. పెనుగంచిప్రోలు తిరుపతమ్మచ్చిన తిరునాళ్ల ఎగ్జిబిషన్లో ప్రమాదం జరిగింది. జెయింట్ వీల్ తొట్టి ఊడిపడి వత్సవాయి మండలం కొత్త వేమవరంకు చెందిన యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెనుగంచిప్రోలు తిరుపతమ్మచ్చిన తిరునాళ్ల పెనుగంచిప్రోలు తిరునాళ్లలో టెక్కీ మృతి. జెయింట్ వీల్ తొట్టిపడి ఐటీ ఉద్యోగి మృతి. పెనుగంచిప్రోలు తిరునాళ్ల ఘటన. ఆంధ్రప్రదేశ్ వార్తలు. పెనుగంచిప్రోలు తిరునల్లా డెత్. పెనుగంచిప్రోలు తిరునల్లా టేకీ డెత్. పెనుగంచిప్రోలు తిరునల్లా ఇన్సిడెంట్. ఏపీ న్యూస్. గింజపల్లి సాయికుమార్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో సాయికుమార్ సోదరుడు గింజపల్లి గోపిచంద్కు తీవ్రగాయాలు కావడంతో విజయవాడ ఆస్పత్రికి తరలించారు. సాయికుమార్, గోపిచంద్ మంగళవారం ఎగ్జిబిషన్కు వచ్చారు. సరదాగా క్రాస్ వీల్ ఎక్కి తిరుగుతున్నారు. ఇంతలో వారిద్దరు కూర్చున్న బకెట్, తొట్టి ఊడిపడింది. ఈ ఘటనలో సాయికుమార్ పక్కనే ఉన్న సిమెంట్ రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో సాయికుమార్ తల రోడ్డుకు బలంగా తగలడంతో ఘటనా స్థలంలోనే చనిపోయారు. అతడి సోదరుడు గోపిచంద్ నేలపై పడటంతో కాలు, చేయి విరగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడ్ని 108 వాహనంలో స్థానిక పీహెచ్సీకి తరలించి అక్కడి నుంచి విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదం జరగడంతో జనాలు ఒక్కసారిగా భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. పోలీసులు, ఆలయ అధికారులు అక్కడికి చేరుకొని ఎగ్జిబిషన్ను నిలిపివేశారు. సాయికుమార్ తల్లిదండ్రులు శ్రీనివాసరావు, లక్ష్మీ వ్యవసాయం చేస్తున్నారు. 2 కుమారుల్ని కష్టపడి చదివించారు. సాయికుమార్కు 2 నెలల క్రితం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. సాయికుమార్ సోదరుడు గోపీచంద్ బీటెక్ చదువుతున్నాడు.
సాయికుమార్ ఐటీ ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఇంతలోనే సాయికుమార్ను జెయింట్ వీల్ తొట్టి రూపంలో మృత్యువు వెంటాడింది. కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న పెద్ద కుమారుడి మరణంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఎగ్జిబిషన్ దగ్గర సాయికుమార్ చనిపోయాడని తెలియగానే వేమవరానికి చెందిన స్థానికులు అక్కడికి తరలివచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మృతదేహంతో పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర, కేటీఆర్ సంచలన ప్రకటన. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్రపై స్పష్టత ఇచ్చారు. పాదయాత్ర చేస్తానని గతంలోనే కేటీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై మరోసారి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఆయన తరచూ విమర్శలు గుప్పిస్తోన్న విషయం విదితమే. గురువారం సూర్యాపేట జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదన్నారు. సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తోన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా తన పాదయాత్ర ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు భారీగా బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని చెప్పారు. ఇందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోందని అన్నారు. సూర్యాపేటలో జనాలను చూస్తే భారీ బహిరంగ సభకు వచ్చినట్లుగా ఉందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్దే అధికారమని కేటీఆర్ జోస్యం చెప్పారు. దేశంలో తెలుగువాళ్లు కూడా ఉన్నారని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చాటితే తెలంగాణ కూడా ఉందని కేసీఆర్ చాటారని అన్నారు. తెలుగు గడ్డపై పుట్టి దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన పార్టీలు టీడీపీ, బీఆర్ఎస్లేనని ఉద్ఘాటించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మోకాళ్ల ఎత్తు కూడా లేని కొందరు శాసనసభలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని ఎన్ని మాటలు చెప్పినా చరిత్ర మారదని, ఆయన లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని వ్యాఖ్యానించారు. తొలి 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించామని, తర్వాత 10 ఏళ్లు తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందించామని గుర్తుచేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా సర్కారుకు చెమటలు పట్టిస్తున్నాం. ప్రజల తరఫున ప్రభుత్వంతో బీఆర్ఎస్ కొట్లాడుతుంది. పార్టీ పని అయిపోయింది, ఇక మూత పడుతుందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కొని నిలబడి పోరాడుతున్నాం. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి పర్సనాలిటీ పెంచుకుంటారనుకుంటే పర్సెంటేజీలు పెంచుకుంటున్నారు. కాంగ్రెస్ విష ప్రచారాలను నమ్మి బీఆర్ఎస్ను ప్రజలు ఓడించారు అని చెప్పారు. వాస్తవానికి పాదయాత్రపై గతేడాది నవంబరులోనే కేటీఆర్ తన మనసులో మాటను బయటపెట్టారు. ఆస్క్ కేటీఆర్ పేరిట ఎక్లో వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ పాదయాత్ర చేయనున్నట్టు తెలిపారు. అనంతపురం జిల్లా పెన్నహోబిలం ఆలయంలో హుండీలో నగల మూట చోరీ యత్నం కలకలం రేపింది. భక్తులు వేసిన నగల మూటను చోరీ చేసేందుకు ఆలయ సిబ్బంది యత్నించారు. లెక్కింపు సమయంలో నగల మూటను దాచిపెట్టారు. అయితే సీన్ రివర్స్ అయింది. వారి ప్లాన్ బెడిసి కొట్టింది. దీంతో నగలమూటను తిరిగి తీసుకువచ్చి హుండీలో వేశారు. మరోవైపు ఈ విషయం బయటకు పొక్కగా భక్తులు మండిపడుతున్నారు. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం జిల్లా అరవకొండ మండలంలో ఉన్న పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు.
భక్తులు హుండీలో వేసిన నగల మూటను తస్కరించే ప్రయత్నం చేశారు. అయితే వారి ప్లాన్ బెడిసి కొట్టి నగల మూటను తిరిగి హుండీలో వేయాల్సి వచ్చింది. ఈ ఘటన కలకలం రేపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, వేలూరు రంగయ్య అనే వ్యక్తి భార్యతో కలిసి పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామిని గతేడాది దర్శించుకున్నారు. డిసెంబర్ 7వ తేదీన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న వేలూరు రంగయ్య దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు. 8 లక్షల రూపాయలు విలువైన నగలను మూటకట్టి ఆలయ హుండీలో వేశారు. అయితే పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అధికారులు ఇటీవల హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. మార్చి 18వ తేదీన ఈవో రమేష్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సమయంలో కొంతమంది సిబ్బంది హుండీలోని ఈ నగలముటను గుర్తించారు. నగలను కాజేయాలనే దుర్బుద్ధితో మూటను దాచిపెట్టారు. మొత్తం హుండీ లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాక ఈ నగల మూటను పంచుకోవాలని ఆలయ సిబ్బంది పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. అయితే కథ అడ్డం తిరిగింది. పంపకాల్లో తేడా రావటంతో సీన్ రివర్స్ అయింది. ఈలోపే నగల మూట మాయమైందనే విషయం బయటకు వచ్చింది. వేలూరు రంగయ్య దంపతులు ఆలయ పూజారి ఎదుటే హుండీలో నగల మూట వేశారు. అయితే లెక్కించేటప్పుడు నగలముట కనిపించకపోవటంతో నగలు మాయమయ్యాయనే విషయం బయటకు వచ్చింది. దీనికి తోడు పంపకాల సమయంలో తేడా రావటంతో ఏం చేయాలో పాలుపోక సిబ్బంది బుధవారం రాత్రి నగల మూటను తీసుకువచ్చి తిరిగి హుండీలో వేశారు. గురువారం ఆలయ అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు. ఆలయ హుండీలో వేసిన నగల మూటను చోరీ చేసేందుకు యత్నించడంపై భక్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఏపీ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లూసిఫర్. మలయాళ చిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులు తిరగరాసిన ఈ చిత్రానికి సీక్వెల్గా ఎల్రెండు ఎంపురాన్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లేటెస్టుగా రిలీజైన ఈ మూవీ ట్రైలర్పై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పందించారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఎల్రెండు ఎంపురాన్. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇది వీరి కాంబినేషన్లో 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా లూసిఫర్కు సీక్వెల్. మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రమోషన్స్లో భాగంగా రిలీజ్ చేసిన ట్రైలర్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీనిపై తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించారు. లూసిఫర్ 2 మూవీ తెలుగు ట్రైలర్ను ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. మాగ్నమ్ ఓపస్ ఎల్రెండు ఎంపురాన్ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్గా ఉంది. వన్ అండ్ ఓన్లీ మోహన్ లాల్, నా వరద పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి 2025 మార్చి 27 నుండి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో తుఫాను సృష్టించబోతున్నారు అని రాసుకొచ్చాడు. 2025 నాటి స్టాక్ మార్కెట్ సమీక్షలో సెన్సెక్స్ 899 పాయింట్లు పెరిగి 75,865.57 వద్ద ముగిసింది. ఇది 1.19% పెరుగుదలను సూచిస్తుంది. నిఫ్టీ 50 సూచీ 283 పాయింట్లు పెరిగి 23,190.65 వద్ద ముగిసింది. ఇది 1.24% పెరుగుదలను సూచిస్తుంది. రౌటర్స్ మింట్. ఈ పెరుగుదల ప్రధానంగా ఫెడరల్ రిజర్వ్ ఈ సంవత్సరం 2 రేటు కోతలను అమలు చేయనున్నట్లు ప్రకటించడంతో పెట్టుబడిదారుల నమ్మకాన్ని పొందింది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటులను స్థిరంగా ఉంచి 2025లో 2 రేటు కోతలను చేయనున్నట్లు తెలిపింది. ఇది పెట్టుబడిదారులను ఆకర్షించింది. రౌటర్స్. సాంకేతిక రంగం ముందంజలో నిలిచింది. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు సుమారు 2% పెరుగుదలను నమోదు చేశాయి. ఇతర రంగాలలో మెటల్ స్టాక్స్ 0.4% తగ్గాయి, 3 రోజుల లాభాలను ముగించాయి. మొత్తం మీద ఫెడరల్ రిజర్వ్ యొక్క రేటు కోతలపై ప్రకటించిన నిర్ణయం
మరియు సాంకేతిక రంగంలోని బలవంతమైన పెరుగుదల భారత స్టాక్ మార్కెట్ను ప్రేరేపించాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.